నెక్స్ట్ డే ఒక కామన్ వర్క్ స్టేషన్ దగ్గర టీం అంతా మెయిన్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. మీరా కొన్ని కరెక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా, హాయ్ సీనియర్ అంటూ వెనక నుండి వచ్చి మీరాకి చాక్లెట్ ఆఫర్ చేశాడు అభయ్. మీరా కొంచెం కోపంగా వై అంటూ ఒక ఐబ్రో ఎగరేస్తూ అడిగింది. స్ట్రెస్ తగ్గడానికి అండ్ కొంచెం స్మైల్ చేయడానికి అని అభయ్ అనగానే, ఐ హేట్ చాక్లెట్స్. అయినా నువ్వేంటి లేట్గా రావడమే కాకుండా ఈ పిచ్చి వేషాలు. ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే సక్సెస్ అయినట్టు అర్థం కాదు. వీఆర్ నాట్ ఈవెన్ హాఫ్ వే త్రూ. ముందు అల్లరి ఆపి వర్క్ పైన ఫోకస్ చేయి అని మీరా అనగానే, అభయ్ ఉండగా భయం ఎలా అని అభయ్ అన్న మాటకి కళ్ళు పైకి తిప్పి గాడ్ అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది మీరా. టీం మెంబర్స్ అంతా చిన్నగా నవ్వుకున్నారు. అభయ్ మీరా వెనక సీనియర్ సీనియర్ అనుకుంటూ పరిగెత్తి వెళ్ళాడు. నౌ వాట్ అని మీరా అడగగానే అభయ్ సీరియస్గా మీరా కళ్ళల్లోకి చూస్తూ, అప్పుడప్పుడు నవ్వండి సీనియర్, లేకపోతే నేను ఆఫీస్కి వచ్చానా కాలేజ్కి వచ్చానా అని కన్ఫ్యూజ్ అయిపోతున్నా అని అనేసరికి మీరా ఒక సెకండ్ బ్లాంక్ అయింది. నెక్స్ట్ సెకండ్ తన స్మైల్ కంట్రోల్ చేయడానికి ట్రై చేసింది. కానీ తన పెదాల చివర ఒక చిన్న స్మైల్ వచ్చింది. ఇమ్మీడియట్గా తన ఫేస్ సీరియస్ చేసి, ఫోకస్ ఆన్ యువర్ వర్క్ అభయ్ అని చెప్పి వెళ్ళిపోయింది. అభయ్ అక్కడే నిల్చొని స్మైల్ చేశాడు. దూరం నుండి రోహిత్ ఇదంతా అబ్జర్వ్ చేస్తూ, రే ప్రోగ్రెస్ ఉందిరా అని థమ్స్అప్ ఇచ్చాడు. అభయ్ స్లోగా నెక్స్ట్ టార్గెట్ ఫుల్ స్మైల్ అంటూ కన్ను కొట్టాడు. లేట్ ఈవినింగ్. ఆఫీస్లో ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. లైట్స్ కొన్ని మాత్రమే ఆన్లో ఉన్నాయి. సైలెంట్ అట్మాస్ఫియర్. కీబోర్డ్ సౌండ్ కూడా ఆల్మోస్ట్ లేదు. అభయ్ మాత్రం తన డెస్క్ దగ్గర కూర్చొని వర్క్ చేస్తున్నాడు. స్క్రీన్ మీద 3D లేఅవుట్ రెండర్ ఓపెన్ ఉంది. కానీ తన ఫోకస్ కొంచెం పక్కకు వెళ్తుంది. టైం చూస్తాడు, మళ్ళీ స్క్రీన్ చూస్తాడు. సీనియర్ ఇంకా వెళ్ళలేదు అని అనుకుంటూ ఉన్నాడు. మీరా క్యాబిన్లో మాత్రం లైట్ ఇంకా ఆన్లో ఉంది. తన డెస్క్ మీద ఫైల్స్ స్ప్రెడ్ అయి ఉన్నాయి. కానీ తన కళ్ళు స్క్రీన్ మీద కాకుండా విండో బయట నైట్ స్కై మీద ఉన్నాయి. కొంచెం టైర్డ్, కొంచెం లాస్ట్గా అనిపించింది మీరా. కొన్ని నిమిషాల తర్వాత అభయ్ స్లోగా లేచి ప్యాంట్రీకి వెళ్ళాడు. కాఫీ మెషిన్ దగ్గర నుంచుని 2 కప్స్ కాఫీ చేశాడు. చాక్లెట్ రిజెక్ట్ చేసింది, కాఫీ ట్రై చేద్దాం అని తనలో తానే నవ్వుకున్నాడు. మీరా క్యాబిన్ డోర్ దగ్గర నాక్ చేశాడు అభయ్. కమన్ అని వీక్గా వాయిస్. అభయ్ లోపలికి వెళ్ళాడు. సీనియర్ కాఫీ అని కాఫీ ఆఫర్ చేశాడు. మీరా అభయ్ని చూసి, అభయ్ నేను అని అనబోతూ ఉండగా, తెలుసు అని ఇంటరప్ట్ చేశాడు అభయ్. చాక్లెట్స్ నచ్చవు కానీ కాఫీకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని అభయ్ అడిగేసరికి మీరా కొంచెం హెసిటేట్ అయింది. కొన్ని సెకండ్స్ తర్వాత అభయ్ చేతిలో నుండి కప్ తీసుకుంది. థ్యాంక్స్ అని సాఫ్ట్గా చెప్పింది మీరా. ఇద్దరూ కొంచెం సేపు సైలెంట్గా కూర్చున్నారు. ఫస్ట్ టైం నో ఆర్గ్యుమెంట్స్, నో టెన్షన్ ఇద్దరి మధ్య. అభయ్ క్యాజువల్గా చూస్తూ, సీనియర్ మీరు ఆఫీస్లో చాలా సీరియస్గా ఉంటారు అని అనగానే మీరా తన ఐబ్రో రేస్ చేసి, అబ్జర్వేషనా అని అడిగింది. ఫుల్ రీసెర్చ్ అని అభయ్ నవ్వాడు. మీరా కొంచెం రిలాక్స్ అయింది. వర్క్లో సీరియస్ ఉండకపోతే కంట్రోల్ పోతుంది అని మీరా చెప్పగానే ఇమ్మీడియట్గా అభయ్, కంట్రోల్ అంటే రిమోట్ కాదు కదా సీనియర్, కొంచెం లూజ్ చేసినా పర్వాలేదు అని రిప్లై ఇచ్చాడు. మీరా ఆల్మోస్ట్ స్మైల్ చేసింది కానీ కొంచెం కంట్రోల్ చేసుకుంది. ఇంకొన్ని సెకండ్స్ సైలెన్స్. అప్పుడు అభయ్ మెల్లిగా, యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూసిన రోజు అని మెల్లిగా అంటూ ఉండగా మీరా ఇంట్రెస్ట్తో చూసింది అభయ్ ఏం చెప్తున్నాడా అని. కాలేజ్లో స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చారు, అప్పుడు నేను అనుకున్నాను అంటూ కొంచెం పాజ్ తీసుకొని, ఇలా కాన్ఫిడెంట్గా మాట్లాడాలంటే మినిమం 10 జన్మల ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అనుకున్నాను సీనియర్ అని అభయ్ అనగానే మీరా సడన్గా నవ్వింది. నాట్ జస్ట్ అ స్మాల్ స్మైల్, ప్రాపర్ జెన్యూన్ లాఫ్ అది. అభయ్ షాక్ అయ్యాడు. సీనియర్ మీరు నవ్వుతారు అనుకోలేదు నేను అనగానే మీరా, మీరు అనుకున్నవన్నీ కరెక్ట్ అవ్వకపోవచ్చు అంటూ మళ్ళీ నవ్వుకుంది. ఆ మూమెంట్లో మీరా ఫేస్లో ఉన్న స్ట్రెస్ మొత్తం తగ్గిపోయింది. కళ్ళల్లో ఒక సాఫ్ట్నెస్ వచ్చింది. అభయ్కి మాత్రం టైం స్లోగా అవుతున్నట్టుగా అనిపించింది.
మీరా కాఫీ సిప్ చేస్తూ కామ్గా, థ్యాంక్స్, కాఫీ కోసం కాదు, కొంచెం నార్మల్గా ఫీల్ అయ్యేలా చేసినందుకు అని చెప్పింది. అభయ్ సింపుల్గా, అప్పుడప్పుడు నవ్వండి సీనియర్ అని ఒక సెకండ్ పాజ్ తీసుకొని కొంచెం స్మైల్ చేస్తూ టేబుల్ పైన మీరా ముందుకి వచ్చి, లేకపోతే నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, ఇది మీటింగా వైవానా అని అనేసరికి మళ్ళీ నవ్వింది మీరా. ఇదంతా డోర్ బయట నుండి రోహిత్ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. రే, ఇది హిస్టరీ రా అని తనలో తానే నవ్వుకుంటూ అనుకున్నాడు. ఈలోగా క్యాబిన్ లోపల మీరా మైండ్లో ఒక థాట్ క్లియర్గా వినిపించింది. మేబీ నేను అన్ని టైం సీరియస్గా ఉండాల్సిన అవసరం లేదేమో. అభయ్ కప్ టేబుల్ మీద పెట్టి గుడ్ నైట్ సీనియర్ అంటూ వెళ్తుండగా మీరా స్లైట్ స్మైల్తో గుడ్ నైట్ అభయ్ అంటూ రిప్లై ఇచ్చింది. దాట్ అభయ్ వితౌట్ టోన్, వితౌట్ ఇరిటేషన్, దాట్ వాజ్ ద రియల్ చేంజ్. ఆ తర్వాత తెలుసుకుందాం ఇంకో ఎపిసోడ్లో.